వైపు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకొని నిండు కుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతూ ఉండడంతో తాలిపేరు ప్రాజెక్టు నుంచి 45,000 క్యూసెక్కుల వరకు నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు గోదావరికి ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 37.5 అడుగుల నీటి మట్టాన్ని దాటి ప్రవహిస్తోంది. గోదావరి నుంచి 6,53,309 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోంది. అటు భద్రాచలం ఏజెన్సీలోని దుమ్ముగూడెం, చెర్ల మండల వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు, చెరువులు, నదులను తలపిస్తున్నాయి. చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు గత 2 రోజులుగా వరద ఉధృతి కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి భారీగా ఎత్తున వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతూ ఉండడంతో తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టులోని 25 గేట్లలో 24 గేట్లను పూర్తిగా ఎత్తి 45,150 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. తాలిపేరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 70 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 41,648 క్యూసెక్కులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 45,150 క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతోంది. గోదావరికి దిగువన ఉన్న కూనవరం వద్ద శబరి నది ఉధృతి కొనసాగుతోంది. శబరి ఎగపోటు వేయడంతో గోదావరి నుంచి వరద నీటి ప్రవాహం నెమ్మదిగా సాగుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా కరెస్పాండెంట్ నవీన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నవీన్, జిల్లా వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి నెలకొంది, అధికారులు ఏం చెప్తున్నారు? మురళి, మనం చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గత 4-5 రోజుల కంటే అయితే వర్షాలు దంచికొస్తున్న పరిస్థితి కనపడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా నిండుకుంటాను కల్పిస్తుంది. అంతేకాకుండా వాగులు, వంకలు పొంగి పొరలతో కొన్ని గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా ఏజెన్సీ గ్రామాలలో పూర్తి స్థాయిలో కూడా రాకపోకలు అయితే నిలిచిపోయినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే 2 రోజుల కంచి కూడా భారీ కూడా వాగులు పొంగి పొరలతో పూర్తి స్థాయి కూడా మొత్తం రాకపోకలు అయితే నిలిపేశారు. అంతేకాకుండా భద్రాచలం వద్ద గోదావరి కూడా పరవర్లు దొరుకుతుంది. ప్రస్తుతానికి 38 అడుగుల మేర కూడా గోదావరి ప్రవాహం అయితే భద్రాచలం దగ్గర కొనసాగుతున్న పరిస్థితిగా పడుతుంది. తాలిపేరులో కూడా భారీ ఎత్తున వరద చేయడంతో కూడా తాలిపేరు గేట్లు కూడా లేపి మొత్తం పూర్తి స్థాయి కూడా ఆ వరదను మొత్తం గోదావరిలోకి విడుదల చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో పడుతున్నట్టు భారీ వర్షాల నేపథ్యంలో వరద పైనుంచి అంటే పై ప్రాంతాల నుంచి రావడంతో కూడా కింద గోదావరి పెరుగుతున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇంద్రావతి నది కూడా పరవళ్ళు దొక్కుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇంద్రావతి నది కూడా గోదావరిలోనే కలిసేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా శబరి కూడా పోటెత్తడంతో కూడా భారీ ఎత్తున కూడా వరద గోదావరికి పెరుగుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మొన్న గత 4 రోజుల కిందగా గోదావరి ఇక్కడ పరవళ్ళు దొక్కినట్టు పరిస్థితి అందరికీ తెలిసిందే. 2వ ప్రమాద హెచ్చరిక దాటి 3వ ప్రమాద హెచ్చరిక దాకా వచ్చి కూడా గోదావరి వెనకకు తగ్గినట్టు పరిస్థితిగా పడుతుంది. మళ్ళీ ఇప్పుడు గోదావరి క్రమంగా పెరుగుకుంటూ అయితే రాత్రి నుంచి కూడా పెరుగుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ప్రస్తుతానికి గోదావరి అయితే 38 అడుగుల మేర కూడా గోదావరి ఉధృత కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ళీ మొదటి ప్రమాద హెచ్చరిక నుంచి మళ్ళీ జారీ చేసే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒక గోదావరి పరివాహక ప్రాంతమే కాకుండా వాగులు, వంకలు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అధికారులు. అయితే కిన్నెరసానికి కూడా భారీగా వరద జరగడంతో కూడా కిన్నెరసాన్ని కూడా ఆ గేట్లు ఓపెన్ చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. నిన్న అర్ధరాత్రి కూడా దాదాపు గేట్లు ఓపెన్ చేసి భారీ ఎత్తున కూడా వరదను గోదావరిలోకి వదిలినట్టు పరిస్థితి ఉంది. అయితే కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తుంది. అంతేకాకుండా ప్రాజెక్టు ఉన్నటువంటి ప్రాంతమే కాకుండా వాగులు, వంకలు ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మొత్తం కూడా అప్రమత్తం చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎక్కువ కూడా ప్రజలు ఆ వాగులు దాటే ప్రయత్నం చేస్తున్నారు. వాగులలో పట్టుకుపోయే పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్నది. అయితే పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో ఎవరు కూడా వాగులు గినుక దాటే ప్రయత్నం చేయకూడదు. వాహనాల ద్వారా కానీ టూ వీలర్ల 4 వీలర్ ద్వారా దాటే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాంటి ప్రయత్నాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎవరు కూడా
దాటకూడదు. మీకేమైనా ఎమర్జెన్సీ కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్లు ఇస్తాం, టోల్ ఫ్రీ నెంబర్లు మాత్రమే కాల్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మీరు దాటొద్దని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్లు ఇరు జిల్లాలకు సంబంధించి భద్రాద్రి జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు పరిస్థితి కాబట్టి వర్షాల నేపథ్యంలో ఇలా ఖమ్మం జిల్లా మొత్తం కూడా విద్యా సంస్థలకు బంద్కు అయితే కలెక్టర్ పిలిపించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా విద్యా సంస్థలు మొత్తం కూడా ఖమ్మం జిల్లాలో బంద్ ఉన్నట్టు పరిస్థితి కాబట్టి భద్రాద్రి జిల్లాలో కూడా ఉదయం నుంచి పడుతున్న వర్షాల నేపథ్యంలో వాగులు వంకల విషయంలో పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికారులు మొత్తం కూడా ఎవరు కూడా సెలవులు కూడా లీవుల మీద పోకూడదు, ఉన్నా సరే సెలవుల మీద ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి విధులు నిర్వహించాలని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. అంతేకాకుండా కుగ్రామాలు ఏవైతే వరద పోటీ కుగ్రామాలు ఉంటాయో, రాకపోకలు నిలిచిపోయే గ్రామాలు ఉంటాయో, పడవల ద్వారా మెడికల్ సంబంధించిన సిబ్బంది అక్కడికి పోయి అక్కడే ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఎమర్జెన్సీ కేసులు ఉంటే అంబులెన్స్ ఆ ప్రాంతానికి రాలేవు కాబట్టి పూర్తి స్థాయి కూడా మెడికల్ టీంలు మాత్రమే ఆ గ్రామాలలో ఖచ్చితంగా అక్కడ బస చేయాలి, అక్కడ ఉండాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్లు అయితే చెప్పినట్టు పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నది. ఏమైనా కానీ వరదలు అయితే ఇంకా ముంచెత్తున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా వర్షం ప్రస్తుతానికి తగ్గినప్పుడు కూడా గోదావరి పెరుగుతుంది కాబట్టి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు మొత్తం కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ అయితే రెవెన్యూ సిబ్బందికి అయితే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా పూర్తి స్థాయి కూడా కొన్ని వాగులు వంకలు ఎక్కడైతే ఉధృతంగా ప్రవహిస్తున్నాయో అక్కడ రహదారులు మొత్తం కూడా క్లోజ్ చేసినట్టు పరిస్థితి పడుతుంది. ఇప్పటికే బ్యారిగేడ్స్ పోలీసులు కూడా బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసి అక్కడ పోలీసులు పహారా కూడా కాస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎవరిని కూడా వాగులు వంకలు దాటకుండా చేస్తున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. అంతా కూడా వ్యవసాయ సీజన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతులు వాగులు వంకలు దాటే ప్రయత్నం కూడా చేయకూడదు. తేలికగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ పొలాలకు వెళ్ళాలి, కానీ ఎట్లా వాగులు వంకలు దాటే ప్రయత్నం కానీ సాహసం కానీ ఎక్కడ కూడా చేయకూడదని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పడంతో పూర్తి స్థాయి కూడా అంత అప్రమత్తంగా ఉన్నట్టయితే పరిస్థితిగా పడుతుంది. ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకూడదని చెప్పేసి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ముగ్గురు కూడా పూర్తి స్థాయి కూడా అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం, టెలికాన్ఫరెన్స్ పెడుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయి కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎలాంటి నష్టం వాటిల్లకూడదు, ఇటు ప్రాణ నష్టం కానీ ఆర్థిక నష్టం కూడా వాటిల్లకూడదు. ముందుగానే వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించండి, పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రం మొత్తం కూడా అప్రమత్తంగా ఉన్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఇప్పటికే వరదకి ఏదైతే ముప్పు గురవుతున్న గ్రామాలకు పూర్తి స్థాయిలో కూడా అధికారులు చేరినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. కొన్ని వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో కూడా ఉదయం నుంచి కొన్ని రాకపోకలు అయితే నిలిచిపోయినట్టు పరిస్థితిగా పడుతుంది. ప్రధానంగా చూసుకుంటే భద్రాచలం ఏజెన్సీ, అదేవిధంగా మనుగురు ఏజెన్సీతో పాటు ఇల్లందు ఏజెన్సీ ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.